కానీ నేను నా జీవితంలో ఉన్న 28 సంవత్సరాలు నాకు ఒక రంగస్థలం, ఇది ఒక ప్రాథమిక పాఠశాల అనేది. అంటే నేను ఎన్ని తీర్ల అవకాశాలు నాకు ఈ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగానే ఎన్జిటిగానే ఇచ్చింది. అది చాలా నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఈసారి నేను అసలు ఎన్జిటిగా ఉంటే ఎస్ఆర్పిగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. మా తమ్ముడు టీఆర్పీగా అయ్యారు కాబట్టి నేను ఎస్ఆర్పిగా ఉండేటువంటి పరిస్థితి ఉండి సోషల్ స్టడీస్లో పార్టిసిపేట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది. అందువల్ల ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన అనేది ఉన్నత పాఠశాలలో విద్యాబోధన కన్నా చాలా సంతృప్తిగా ఇచ్చేటువంటి విషయం. ఎందుకంటే ఒక పునాది తర్వాత ఇప్పుడు హ్యాండిల్ చేసుకోవడంలో కూడా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఈ యొక్క మిగతా యొక్క ప్రభావాలు వాళ్ళకి తక్కువ ఉంటాయి. అదే 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులను హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నిజంగా అసలు వాళ్ళు మనల్ని అంటే కేర్ చేసినట్టు కూడా అనిపించట్లేదు. అంటే మనం మోల్డ్ చేయడానికి, మనం ఏదైతే సాధించాలనుకోవడానికి ముఖ్య ఏదైతే స్థానం ఉంది అంటే అది ప్రాథమిక పాఠశాల. కాబట్టి ఒక 28 సంవత్సరాలుగా నాకు ఈ యొక్క ప్రాథమిక ఉపాధ్యాయుడిగా, ఎన్జిటి ఉపాధ్యాయుడిగా నేను ఒక స్టేట్ అవార్డు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా నేను ఒక సంతృప్తికరంగా నేను పనిచేయగలిగాను. అందువల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా మీకు మంచి అవకాశం ఉంది, మంచి పునాది వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా సక్సెస్ అయ్యి నాలాగనే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ కావాలని కోరుకుంటూ, కష్టపడితే ఎలాంటి ఫలితం ఉంటుందనే ఒక చిన్న కథ ద్వారా మీ ఉంచి దీన్ని ముగిస్తాను. 2 బండల కథ మీరు వినే ఉంటారు. మామూలుగా ఒక కొండ పక్కకు 2 బండలు ఉంటాయన్నమాట. అప్పుడు ఒక శిల్పి ఆ కొండ పక్క నుంచి వెళ్తుంటారు. వెళ్ళే క్రమంలో ఆ బండను తీసుకొని ఒక దేవతా రూపాన్ని చేస్తాడు తన యొక్క ఉలితో చెక్కి. ఆ తర్వాత మనలాంటి వాళ్ళు వెళ్తూనే ఉంటారు. మనం దేవతలు కనిపించగానే దండం పెడుతూ ఉంటాం. ఈ యొక్క ఇంకో బండేమో ఇక్కడ ఉంటుంది, ఆ బండేమో దేవతా రూపంలో ఉంటుంది. అందరూ వస్తుంటారు, ఈ బండను తొక్కుతుంటారు, ఆ బండను మొక్కుతుంటారు, వెళ్తుంటారు. అప్పుడు ఈ కింద ఉన్నటువంటి బండ అంటారనమాట, ఏదే నువ్వు బండవే నేను బండనే, నన్నేమో తొక్కుతుండేది, నిన్నేమో మొక్కుతుండేది, ఏంది నేను బండనే నువ్వు బండవే, కానీ నన్నేమో తొక్కుతుంటుంది, నన్నేమో మొక్కుతుంటుంది అని అడుగుతుంది అనమాట బాధగా. నువ్వు ఇప్పుడు బాధపడుతుంది చూసావు, కానీ ఉలి ఏదైతే శిల్పి యొక్క ఉలికి నాకు ఎన్ని గాయాలైతే నేను ఈరోజు దేవత రూపానికి వచ్చానో ఆ గాయాలను, ఆ యొక్క బాధను భరించాను కాబట్టి నేను దేవతనయ్యాను. ఆ బాధలు లేవు కాబట్టి నువ్వు బండగా అయ్యావు. అందుకోసం మీ మిత్రులారా, మరి ఏ బండగా ఉండాలనేది నిర్ణయించుకోవాల్సింది మీరే. మరి దేవతలాగా కష్టపడి దేవతలాగా అందరి మొక్కించుకుంటారో లేదా కష్టపడకుండా ఈ తొక్కించుకుంటారో అనేది మీకే వదిలిపెడుతూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.